అరుణ్ అనే యువకుడు తన ఫ్రెండ్లతో కలిసి సాయంత్రం బైక్ మీద వెళ్తున్నాడు. ఆ రోజు రాత్రి 9 అయ్యింది. రోడ్ మీద ఎవరూ లేరు, చీకటి చుట్టూ ఆవరించింది. బైక్ హెడ్లైట్ కాంతి మాత్రమే దారి చూపిస్తోంది. రా, ఈ షార్ట్ కట్ తీసుకుందాం. ఈ రోడ్ ద్వారా వెళ్లితే గంట టైం సేవ్ అవుతుంది అని అతని ఫ్రెండ్ రాజు అన్నాడు. కాని ఆ రోడ్డుకి దగ్గర్లో ఉన్నవాళ్లు చెబుతారు, ఆ రహదారిపై రాత్రి 10 తర్వాత వెళ్ళొద్దు. ఒకప్పుడు అక్కడ ఒక పల్లె ఉండేది. ఆ పల్లెలో చనిపోయిన ఆత్మలు ఇంకా తిరుగుతూనే ఉంటాయి. అరుణ్కి ఈ మాటలు గుర్తొచ్చాయి. కాని ఫ్రెండ్లతో కలిసి ఉన్నందున భయం అంతగా రాలేదు. వారు ఆ చీకటి రోడ్డులోకి ప్రవేశించారు. రోడ్డు మధ్యలో పొగ పడ్డట్టుగా కనిపించింది. అకస్మాత్తుగా బైక్ ఆగిపోయింది. రాజు ప్రయత్నించాడు, కాని ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. బ్యాటరీ అయిపోయిందేమో అన్నాడు. అదే సమయంలో రోడ్డుకి పక్కన తెల్లని చీర కప్పుకున్న ఒక స్త్రీ నిల్చుంది. ముఖం కనిపించలేదు. పొడవాటి జుట్టు కిందకు వాలిపోయింది. ఆమె ఒక్కసారిగా తల పైకి ఎత్తి చూసింది. కళ్ళు ఎరుపుగా మెరిశాయి. ఇక్కడికి ఎవరు రావాలని అనుమతిచ్చారు అని ఆమె గంభీరంగా అంది. రాజు భయంతో అరవబోయాడు, కాని గొంతులో మాట రాలేదు. అరుణ్ బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. బైక్ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది, కాని వెనుక సీటులో ఎవరో కూర్చున్నట్టు బరువు అనిపించింది. అరుణ్ వెనక్కి చూశాడు. వెనుక ఎవరూ లేరు. కాని ఒక చల్లని గాలి ఆయన మెడపై తాకింది. అతని చెవిలో ఒక గళం వినిపించింది. నువ్వు తప్పు చోటు వచ్చావు. అరుణ్ చెవిలో ఆ చల్లని గళం వినిపించిన వెంటనే అతని గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. రా రాజు, త్వరగా వెళ్దాం అని అరవబోయాడు, కాని గొంతు మూసుకుపోయినట్టుంది. బైక్ కదలడం మొదలైంది, కాని ఎవరూ కదిపినట్టు లేదు. హ్యాండిల్పై అరుణ్ చేతులు ఉన్నా బైక్ తనంతట తానే ముందుకు దూసుకుపోతోంది. రోడ్ మధ్యలో ఆ తెల్ల చీర దెయ్యం గాలిలో తేలుతున్నట్టు కనబడింది. ఆమె జుట్టు గాలిలో రెపరెపలాడుతుండగా ఆమె కళ్లలో భయంకరమైన ఎరుపు కాంతి మెరిసింది. మీరు నా భూమిపై ఎందుకు అడుగుపెట్టారు అని ఆమె గళం రోడ్డంతా మార్మోగింది. రాజు గబగబా, అమ్మా, మాకు ఏం తెలియదు. మేము కేవలం దారి వెతుక్కుంటూ వచ్చాం అన్నాడు. ఆ దెయ్యం ఒక్కసారిగా నవ్వింది. ఆ నవ్వు గాలిలోకి వ్యాపించి చెవుల్లో నొప్పి కలిగించింది. ఇది కేవలం రోడ్ కాదు, ఇది శాపగ్రస్త పల్లె. ఆ మాట విన్న వెంటనే బైక్ ఆగిపోయింది. చుట్టూ చూశారు. పొగ మధ్యలో పాత ఇళ్ల అవశేషాలు కనిపించాయి. ఒకప్పుడు ఇది పల్లె అని అర్థమైంది. ఒక పాత బావి దగ్గర ఓ చిన్న అమ్మాయి ఆకారం కనబడింది. ఆమె చేతిలో ఒక బొమ్మ ఉంది. ఆమె నెమ్మదిగా వాళ్లవైపు నడిచింది. నాన్న, అమ్మ, మీరు నన్ను ఎందుకు వదిలిపెట్టారు అని ఆ చిన్న అమ్మాయి గళం వినిపించింది. అరుణ్ వెనక్కి ఒక అడుగు వేశాడు. ఆమె ముఖం స్పష్టంగా కనబడింది. అది మానవ ముఖం కాదు. కళ్ళు గుచ్చుకునేలా ఎర్రగా, నోరు చీలి ఉంది. ఆమె ఒక్కసారిగా పరుగెత్తి అరుణ్కి దగ్గరైంది. అతను వెనక్కి కూలిపోయాడు. రాజు కేక వేశాడు, అరుణ్, లేచి పరిగెత్తు. బైక్ వైపు పరుగెత్తి ఎలాగోలా స్టార్ట్ చేసి వెనక్కి తిరిగి ఆ చీకటి రోడ్డు నుండి బయటకు పరిగెత్తారు. కాని కొద్దిసేపటికే వెనుక మిర్రర్లో ఆ తెల్ల చీర దెయ్యం మళ్లీ కనబడింది. బైక్ వెనుకనే తేలుతూ వస్తోంది. అరుణ్ మిర్రర్ పగలగొట్టాడు, కాని గళం మళ్లీ వినిపించింది. నువ్వు బయటపడలేవు. నీ గమ్యం ఈ పల్లెలోనే ఉంది. అరుణ్ బైక్ వేగంగా నడిపించాడు. రోడ్డంతా పొగతో కప్పబడి ఉంది. వెనక్కి చూసిన ప్రతిసారీ ఆ తెల్ల చీర దెయ్యం కాస్త దగ్గరగా వస్తూనే ఉంది. రాజు చేతులు కలవరంతో వణుకుతున్నాయి. రా, ఈ రోడ్ ఎక్కడ ముగుస్తుంది అని అరిచాడు. తెలియదు రాజు, కాని ఎక్కడైనా వెలుతురు కనిపిస్తే ఆ దిశగా వెళ్దాం అని అరుణ్ గట్టిగా అన్నాడు. కొద్దిసేపటికే బైక్ ముందర ఒక పాత శిలాశాసనం కనిపించింది. దానిపై రాతలు చెరిగిపోయి ఉన్నాయి. కాని చీకటి పల్లె ప్రవేశం నిషేధం అనే పదాలు మాత్రం స్పష్టంగా కనిపించాయి. అదే పల్లె పేరు అని రాజు చప్పున అన్నాడు. వెంటనే గాలి బలంగా వీచింది.
పొగంతా తాత్కాలికంగా తొలగిపోయి ఆ పల్లె అంతా స్పష్టంగా కనిపించింది. పాడుబడిన ఇళ్ళు, పడిపోయిన గోడలు, చుట్టూ బూడిద రంగు పొడి, అంతా చావు వాసనలా ఉంది. ఒక ఇంటి ముందు ఒక వృద్ధురాలి ఆత్మ కూర్చుంది. ఆమె కళ్ళు మూసుకుని జపం చేస్తోంది. అరుణ్ ఆమె దగ్గరికి వెళ్లి అడిగాడు. అమ్మా, ఇక్కడ ఏమైంది? ఎందుకు ఈ ప్రదేశం ఇంత శాపగ్రస్తంగా ఉంది? వృద్ధురాలు నెమ్మదిగా తల పైకెత్తింది. ఆమె ముఖం ఆత్మలా పారదర్శకంగా ఉంది. 7 ఏళ్ల క్రితం ఈ పల్లెలో సరస్వతి అనే స్త్రీని పిచ్చిదేయమని అనుకుని ప్రజలు చంపేశారు. ఆమె చనిపోకముందు శపించింది. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ప్రాణి నాలోలాగే నశించాలి అని. ఆమె ఆత్మ ఇప్పటికీ శాంతించలేదు, వృద్ధురాలు కొనసాగించింది. ప్రతి పౌర్ణమి రాత్రి ఆమె రూపం కనబడుతుంది. ఈ రోజు అదే రాత్రి అరుణ్ గుండెలో చలిగా అనిపించింది. అతడు వెనక్కి తిరిగి చూశాడు. పొగ మధ్యలో మళ్లీ ఆ తెల్ల చీరదెయ్యం. సరస్వతి, నువ్వు నా శాపభూమిలోకి వచ్చావు అరుణ్ అని ఆమె స్వరం రహదారంతా మార్మోగింది. బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. రాజు నేల మీద పడిపోయాడు. ఆ దెయ్యం అరుణ్ వైపు నెమ్మదిగా వచ్చి చేతులు చాచి, నువ్వు నా బాధను అర్థం చేసుకోగలవా అని అడిగింది. అరుణ్ భయంతో కదలలేకపోయాడు. కాని ఆమె కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. అది భయానకంగా ఉన్నా దయనీయంగా కూడా ఉంది. నాకు ఏమి కావాలో తెలుసా అని ఆమె గళం నెమ్మదిగా మారింది. నాకొక పాప ఉంది. ఆమె ఆ బావిలో చనిపోయింది. ఆమె ఆత్మ ఇంకా తల్లిని వెతుకుతోంది. అరుణ్ గందరగోళంగా అడిగాడు, ఆ చిన్న అమ్మాయి? ఆ దెయ్యం తల ఊపింది. ఆమెను కనుగొని నాకెదురుగా తెచ్చిపెట్టు. లేని పక్షంలో నువ్వు కూడా ఈ పల్లెలోనే శాశ్వతంగా మిగిలిపోతావు. ఆ తెల్ల చీర దెయ్యం, సరస్వతి, తన కళ్లతో అరుణ్ వైపు చూసింది. ఆ కళ్లలో ఉన్న ఆగ్రహం, బాధ రెండూ కలిసిపోయినట్టు కనిపించాయి. నా పాపను కనుక్కో అని ఆమె గళం మార్మోగింది. ఆమె నా కోసం ఏడుస్తుంది. ఆమె లేకుండా నేను శాంతించను. అది చెప్పగానే సరస్వతి ఆత్మ పొగలా కరిగిపోయింది. చుట్టూ మళ్లీ నిశ్శబ్దం. కానీ గాలి మాత్రం చల్లగా, భారంగా ఉంది. రాజు భయంతో అరిచాడు, రా మనం వెళ్దాం. ఇక్కడ ఉండటం ప్రమాదం. అరుణ్ తల ఊపుతూ, లేదు రాజు. మనం వెళ్లలేం. ఆ చిన్న పిల్ల ఆత్మను కనుక్కోవాలి. లేని పక్షంలో మనిద్దరినీ విడిచిపెట్టదు. అంతే అని ఇద్దరూ పల్లెలోకి నడిచారు. చీకటి ఇళ్ళు, పగిలిన కిటికీలు, గోడల మీద పాత రక్తపు మరకలు, పల్లె మొత్తానికి ఒక మృత్యువుని వాసనలా ఉంది. ఒక ఇంటి ముందు బొమ్మ పడి ఉంది. అదే ఆ చిన్న అమ్మాయి చేతిలో కనిపించిన బొమ్మ. అరుణ్ దాన్ని ఎత్తుకున్నాడు. బొమ్మలో ఒక చిన్న బెల్ కట్టబడి ఉంది. అతడు దాన్ని కదిపాడు. టింగ్ టింగ్ అని శబ్దం వచ్చింది. ఆ శబ్దంతోనే ఆ చిన్న పిల్లి ఆత్మ మళ్లీ కనిపించింది. ఆమె మెల్లగా దగ్గరికి వచ్చింది. నాన్న, అమ్మా, మీరు తిరిగి వచ్చారా అని అంది. అరుణ్ కళ్లల్లో నీళ్లు తెచ్చాడు. నీ అమ్మను నేను తీసుకువస్తాను బంగారం. కాని నువ్వు ఎక్కడ దాగావు? ఆమె చేతిని చూపించింది. పల్లె చివరలో ఉన్న ఆ పాత బావి వైపు. రాజు గట్టిగా అన్నాడు, అది మనం ముందే చూసిన బావి కదా. వాళ్ళు ఇద్దరూ ఆ బావి దగ్గరికి వెళ్లారు. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. ఆ బావి లోపల నుండి చల్లని గాలి వచ్చి అరుణ్ ముఖాన్ని తాకింది. బావి లోపల నీళ్లు లేకుండా పొడిగా ఉన్నాయి. కాని అక్కడ ఎవరో ఉన్నట్టు శబ్దం వినిపిస్తోంది. అమ్మా! అరుణ్ టార్చ్ వెలిగించి లోపల చూశాడు. లోపల ఆ చిన్న అమ్మాయి ఆత్మ వలె ఒక కాంతి కదులుతోంది. ఆమె ఏడుస్తూ ఉంది. నిన్ను నీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను అని అరుణ్ బావిలోకి దిగబోతుండగా అకస్మాత్తుగా ఏదో శక్తి అతన్ని వెనక్కి లాగింది. అది సరస్వతి ఆత్మే. ఆమె గళం గట్టిగా మారింది. ఆ బావిలోకి దిగకు. ఆ చోటు నశనం. అరుణ్ భయపడి, కాని నువ్వే చెప్పావు ఆమెని కనుక్కోమని అన్నాడు. సరస్వతి ముఖం భయంకరంగా మారింది. నువ్వు అర్థం చేసుకోలేవు. ఆ బావిలో ఉన్నది నా పాప కాదు.
అరుణ్, రాజు ఇద్దరూ ఒక్కరినొకరు చూసుకున్నారు. ఆ బావి లోపల ఉన్నది ఎవరు? బావి అంచున నిలబడి ఉన్న అరుణ్కి సరస్వతి ఆత్మగళం వినిపించింది. ఆ బావిలో ఉన్నది నా పాప కాదు. అది నా పాపను చంపిన చెడు శక్తి. అరుణ్కి గందరగోళంగా అనిపించింది. అంటే నువ్వు దెయ్యం కాదు అని అడిగాడు. సరస్వతి ముఖం నెమ్మదిగా మానవ రూపంలోకి మారింది. ఆమె కళ్లలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. నేను దెయ్యం కాదు బిడ్డా. నేను తల్లిని కోల్పోయిన తల్లి ఆత్మ. నా పాపను వెతికే ప్రయత్నంలో ప్రజలు నన్ను పిచ్చిదెయ్యమని భావించి చంపేశారు. చనిపోయే ముందు శాపం ఇచ్చినా. ఇప్పుడు నా తప్పు అర్థమవుతోంది. అదే సమయంలో బావి లోపల గట్టిగా గాలి చీల్చినట్టుగా ఒక శబ్దం వినిపించింది. బావి లోపల నుండి నల్లని పొగలా ఏదో పైకి లేస్తోంది. రాజు భయంతో అరవబోయాడు. రా అరుణ్, వెనక్కి వెళ్దాం, ఇది మనల్ని చంపేస్తుంది. కాని అరుణ్ వెనక్కి తగ్గలేదు. సరస్వతి అమ్మా, ఈ బావిలో ఏముంది అని అడిగాడు. ఆమె గడం వణికింది. నా పాప చనిపోయిన తర్వాత ఈ బావిలో కృష్ణం అనే మాంత్రికుడు నివసించాడు. అతను చెడు మంత్రాల కోసం పాపాత్మల ఆత్మలను బంధించాడు. నా పాప ఆత్మను కూడా ఇక్కడే బంధించాడు. ఇప్పుడు అతని ఆత్మ ఈ బావిని కాపాడుతోంది. ఆ మాట పూర్తయ్యేలోపే బావి లోపల నుండి ఒక ఘోరమైన నవ్వు వినిపించింది. హాహాహా, నా బంధాన్ని ఎవరు చెడగలరు? నల్ల పొగ ఆకారంగా మారి కృష్ణం అనే మాంత్రికుడి రూపం స్పష్టమైంది. కళ్ళు ఎర్రగా, చేతుల్లో నల్ల చమురు వలె మంటలు వెలుగుతున్నాయి. సరస్వతి, నీవు నీ శాపాన్ని మరచిపోయావా? ఇప్పుడు నీకీ బిడ్డకీ శాంతి ఎప్పటికీ దొరకదు. అరుణ్ ధైర్యంగా ముందుకు అడుగు వేశాడు. నీ వల్లే ఈ పల్లె నశించింది కదా? మాంత్రికుడు నవ్వాడు. మానవులు అర్థం చేసుకోలేని శక్తుల్ని తాకి నేను ఈ స్థితికి చేరుకున్నాను. ఇప్పుడు ఎవ్వరూ నన్ను ఆపలేరు. అతను చేతిని ఎత్తగానే చుట్టూ చీకటి వ్యాపించింది. గాలి కత్తిలా దూసుకొచ్చి రాజు నేలపై పడిపోయాడు. సరస్వతి అరుణ్ వైపు తిరిగి, నువ్వు మాత్రమే చేయగలవు బిడ్డా. నా పాప చేతిలో ఉన్న బెల్, అది పవిత్రమైనది. ఆ శబ్దం అతని మంత్రాన్ని చెడగలదు అంది. అరుణ్ వెంటనే ఆ చిన్న అమ్మాయి బొమ్మలోని బెల్ను తీసి గట్టిగా మోగించాడు. ఆ శబ్దం గాలి మధ్య పడ్డ వెంటనే మాంత్రికుడు గట్టిగా అరవసాగాడు. పొగ క్రమంగా కరిగిపోయింది. బావి లోపల నుండి నీలికాంతి వెలువడింది. అందులోంచి ఆ చిన్న అమ్మాయి ఆత్మ బయటకు వచ్చింది. ఆమె తల్లివైపు పరుగెత్తి, అమ్మా అని అంది. సరస్వతి ఆమెను కౌగిలించుకుంది. రెండు ఆత్మలు కాంతిగా మారి ఆకాశంలో కలిశాయి. పల్లెలో చీకటి తొలగిపోయింది. గాలి వెచ్చగా మారింది. పక్షుల కూయటం మళ్లీ వినిపించింది. రాజు నెమ్మదిగా లేచి, ఇప్పుడు అంతా ముగిసిందా అని అడిగాడు. అరుణ్ ఆకాశం వైపు చూసి, అవును. కాని ఈ పల్లె ఎప్పటికీ వారి జ్ఞాపకంగా మిగిలిపోతుంది అని అన్నాడు. అదే సమయంలో బావి లోపలనుంచి చివరిసారి మెల్లగా వినిపించింది. ధన్యవాదాలు అరుణ్. రాజు ఇద్దరూ పల్లెను విడిచి బయలుదేరారు. ఉదయం కాంతి విరిసింది. సూర్యుడు చీకటి పల్లె మీద ప్రకాశించాడు. అన్నీ సద్దుమణిగినట్టు అనిపించింది. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుందాంరా అని రాజు అన్నాడు. ఇద్దరూ రోడ్డు చివర ఉన్న టీ షాపు దగ్గర ఆగారు. కాని షాపు వాడి ముఖం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. అతను గజిబిజిగా, భయపడి ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. మీరు ఆ పల్లె వైపు వెళ్లారా అని నెమ్మదిగా అడిగాడు. అవును. కాని అంతా ముగిసింది. ఆత్మలు శాంతించాయి అని అరుణ్ సమాధానమిచ్చాడు. షాపు వాడు వణుకుతూ అన్నాడు. నీ వెనుక ఉన్న నీడ చూడు బాబూ. అరుణ్ ఒక్కసారిగా వెనక్కి చూశాడు. సూర్యకాంతిలో అతని నీడతో పాటు ఇంకో చిన్న నీడ కూడా ఉంది. చిన్న పిల్లల ఆకారం. అరుణ్ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆ చిన్న నీడ అతని పక్కనే కదులుతోంది. రాజు భయంతో అన్నాడు, అది ఆ చిన్న అమ్మాయి నీడ కదా? అరుణ్ వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. కాని చెవిలో మెల్లగా ఒక గళం వినిపించింది.
నువ్వు నన్ను బావినుంచి రక్షించావు కదా. ఇప్పుడు నువ్వే నా తండ్రివి. అరుణ్ ముఖం తెల్లబడిపోయింది. చుట్టూ గాలి చల్లగా మారింది. టీ గ్లాస్ చేతిలో కంపించింది. ఆ గళం మళ్లీ వినిపించింది. నాన్నా, నాకు ఈ లోకం నచ్చింది. నీతోనే ఉండాలి. రాజు భయంతో వెనక్కి పరిగెత్తాడు. రా, ఇది తిరిగి మొదలవుతుంది అని అరిచాడు. అరుణ్ అర్థం చేసుకున్నాడు, ఆ చిన్న ఆత్మ శాంతించలేదు. ఆమె తల్లి ఆత్మతో కలిసిన తన కొత్త బంధం అరుణ్తో ఏర్పడింది. అదే రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు అరుణ్ బెల్ శబ్దం విన్నాడు. టింగ్ టింగ్. అది ఆయన బ్యాగ్లో ఉన్న బొమ్మ నుండి వచ్చింది. బొమ్మ కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. నాన్నా, నన్ను ఒంటరిగా వదిలి వెళ్లవద్దు అని పిల్లి గళం వినిపించింది. అరుణ్ భయంతో వెనక్కి అడుగు వేశాడు. ఆ బొమ్మ మెల్లగా కదిలి కుర్చీ మీద కూర్చుంది. గది తలుపు మూసుకుంది. లైట్ ఆరిపోయింది. గాలిలో మెల్లగా ఒక గళం మళ్లీ వినిపించింది. ఇప్పుడు చీకటి పల్లె నీ ఇంట్లో ఉంది. రాత్రి 12 గంటలు అయ్యింది. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. అరుణ్ మంచంలో పడుకున్నాడు, కానీ నిద్ర రాలేదు. బెల్ శబ్దం ఇంకా చెవిలో మార్మోగుతూనే ఉంది. టింగ్ టింగ్ టింగ్. అతడు లేచి గదిని చుట్టూ చూశాడు. లైట్ ఆఫ్ అయ్యి ఉంది. మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూస్తే బొమ్మ కుర్చీ మీద లేదు, నేల మీద పడి ఉంది. కాని దాని కళ్ళు ఇంకా వెలుగుతున్నాయి. ఎవరు ఉన్నారు అని అరుణ్ నెమ్మదిగా అడిగాడు. అంతే అనగానే గాలి ఒక్కసారిగా కదిలింది. తలుపు కాస్త తెరుచుకుంది. చల్లని గాలి గదిలోకి దూసుకొచ్చింది. అరుణ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. బొమ్మ నెమ్మదిగా లేచి నిలబడింది. అది పిల్లి గళంలో మాట్లాడింది. నాన్నా, నన్ను ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నా పాప కాదు అని అరుణ్ గట్టిగా అన్నాడు. నీ తల్లి ఆత్మ శాంతించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. బొమ్మ నవ్వింది, కాని అది చిన్నపిల్ల నవ్వు కాదు, పెద్దదైన మానసిక గళం. నేను ఆ పిల్ల కాదు. నేను ఆ బావిలోని మాంత్రికుడి ఆత్మ. అరుణ్ ఒక్క క్షణం మాటలు రావడం లేదు. గది అంతా పొగతో నిండిపోయింది. బొమ్మ రూపం మారి మాంత్రికుడు కృష్ణం రూపం పొందాడు. నన్ను బెల్ శబ్దంతో తరిమేశావు కదా, కాని నేను మరణించలేదు. ఆ బెల్ శక్తిని నీలో బంధించాను. ఇప్పుడు నీ శరీరం నా వాసస్థలం అవుతుంది. అరుణ్ వెనక్కి అడుగు వేశాడు. కాని వెనుక తలుపు మూసుకుపోయింది. చుట్టూ గాలి గట్టిగా గర్జిస్తోంది. అతను వెంటనే పక్క టేబుల్ మీద ఉన్న బెల్ ఎత్తుకున్నాడు. కాని ఈసారి దానిని మోగించినా శబ్దం రాలేదు. మాంత్రికుడు నవ్వాడు. ఇప్పుడు అది నిన్ను రక్షించదు. అరుణ్ గుండెల్లో నొప్పి మొదలైంది. మాంత్రికుడి ఆత్మ అతని దేహంలోకి చొరబడుతోంది. అతడు బాధతో నేలమీద పడిపోయాడు. అయితే అదే సమయంలో బయట నుండి ఎవరో కేకవేశారు. అరుణ్, బెల్ని పవిత్ర జపంతో మోగించు. అది వృద్ధురాలి గళం, చీకటి పల్లెలో కనిపించిన ఆ వృద్ధురాలు. ఆమె తలుపు దగ్గర నిలబడి ఉంది. చేతిలో ఒక దీపం ఉంది. ఓం దీప్తి పరమాత్మా రక్షించు అని ఆమె మంత్రం జపించసాగింది. అరుణ్ కూడా తన శక్తినంతా పెట్టి బెల్ మోగించాడు. ఈసారి బెల్ శబ్దం ఘోరంగా మారి గదంతా మార్మోగింది. మాంత్రికుడు అరుస్తూ పొగగా కరిగిపోయాడు. గది నిశ్శబ్దమైంది. వృద్ధురాలు దగ్గరికి వచ్చి, ఇప్పుడు అతను పూర్తిగా పోయాడు. కాని గుర్తుంచుకో బిడ్డా, చీకటి ఎప్పటికీ అంతమవదు. అది రూపం మారుతుంది, సమయం కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి అదృశ్యమైంది. అరుణ్ ఒక్కసారిగా కూర్చుని ఊపిరి పీల్చుకున్నాడు. బయట వెలుతురు కనిపించింది. ఉదయం అయింది. కాని ఆ క్షణంలోనే అతని చెవిలో మెల్లగా ఒక చప్పుడు వినిపించింది. అరుణ్ భయంతో చుట్టూ చూశాడు. బెల్ ఎక్కడా లేదు. గదిలో మూలలో చిన్న బొమ్మ నీడ మళ్లీ కదిలింది. ఉదయం వెలుతురులో ఇంటి గోడలపై ఇంకా పొగ వాసన మిగిలి ఉంది. అరుణ్ అద్దం ముందు నిలబడి చూశాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ముఖం అలసిపోయి ఉంది.
అతను నెమ్మదిగా తన గదిని శుభ్రం చేయడం ప్రారంభించాడు. కాని టేబుల్ మూలలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. దగ్గరగా వెళ్లి చూశాడు. అది బెల్. అది ఎలా ఇక్కడికి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. నిన్న రాత్రి అది అదృశ్యమైంది కదా. అతడు జాగ్రత్తగా దాన్ని ఎత్తుకున్నాడు. బెల్ చల్లగా ఉంది. కాని చేతిలో పట్టుకున్న క్షణంలోనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అప్పుడే బెల్ లోపల నుండి ఓ గళం వినిపించింది. నువ్వు నన్ను నశింపజేశావని అనుకున్నావా అరుణ్? అరుణ్ షాక్ అయ్యాడు. అదే కృష్ణం మాంత్రికుడి గళం. నువ్వు నన్ను దేహం నుంచి తరిమేశావు. కాని ఇప్పుడు ఈ బెల్లో నా ఆత్మ బంధించబడింది. నువ్వే నన్ను విడుదల చేసేందుకు ఎంపికయ్యావు. బెల్ ఒక్కసారిగా వేడెక్కింది. అరుణ్ దాన్ని వదిలేశాడు. నేలమీద పడగానే బెల్ మెల్లగా గిరగిరా తిరుగుతూ ఆగిపోయింది. అప్పుడే తలుపు తడతడలాడింది. రాజు వచ్చాడు. రా. నిన్న రాత్రి నిన్ను వెతికా. ఎలా ఉన్నావు? అరుణ్ భయంగా అన్నాడు. రాజు, బెల్లో మాంత్రికుడు తిరిగి వచ్చాడు. రాజు నవ్వాడు. నువ్వు ఎక్కువగా భయపడుతున్నావురా. మనం ఆ బెల్ని కాల్చేస్తాం. వాళ్లు ఆ బెల్ని వెనుక ఆవరణలో తీసుకెళ్లి కుండలో వేసి నిప్పు పెట్టారు. కాని అద్భుతం జరిగింది. నిప్పు తగిలిన బెల్ నుంచి మంచు పొగ బయలుదేరింది. గాలి ఒక్కసారిగా చల్లబడింది. మెల్లగా ఆ పొగలో ఒక ఆకారం కనిపించింది. అది కృష్ణం కాదు. కాని సరస్వతి ఆత్మ. ఆమె గళం దయతో నిండింది. బిడ్డా, నువ్వు నన్ను శాంతింపజేశావు కాని నా పాప ఆత్మను మాంత్రికుడు మళ్లీ బంధించాడు. ఆమె ఈ బెల్లోనే ఉంది. అరుణ్ కళ్ళు పెద్దవయ్యాయి. అంటే బెల్లో రెండూ ఉన్నాయా? ఒక చెడు ఆత్మ, ఒక పాప ఆత్మ? సరస్వతి తల ఊపింది. అవును. ఈ బెల్ పవిత్రమైంది కాని ఇప్పుడు అది శాపగ్రస్తం కూడా. నువ్వు దానిని విరగగలిగితేనే రెండు ఆత్మలు విముక్తి పొందుతాయి. కాని ఒకసారి విరిగితే నువ్వు కూడా ఆ శక్తిని ఎదుర్కోవాలి. రాజు అరిచాడు. రా. విరగొట్టు. ఇంక భయం వద్దా. అరుణ్ బెల్ను తీసి నేలమీద బలంగా కొట్టాడు. బెల్ పగిలిపోయింది. కాని ఆ క్షణంలో గాలి తుపానుగా మారింది. ఇంటి గోడలు కంపించాయి. పగిలిన బెల్ ముక్కలలోంచి రెండు కాంతులు బయలుదేరాయి. ఒకటి తెల్ల కాంతి, ఒకటి నల్ల కాంతి. రెండూ గాల్లో తాకి మంటలుగా పేలాయి. సరస్వతి ఆత్మ తెల్ల కాంతిలో కలిసిపోయింది. కాని నల్ల కాంతి మాత్రం నేలపై పడి దట్టమైన నీడగా మారింది. ఆ నీడ రూపం తీసుకుంది. మాంత్రికుడు కృష్ణం మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. నువ్వు నన్ను శాశ్వతంగా చెరిపేస్తానని అనుకున్నావా? ఇప్పుడు నీ ఆత్మ నాకు చెందింది. అరుణ్. అరుణ్ వెనక్కి అడుగు వేశాడు. రాజు కేక వేశాడు. గాలి చీకటిగా మారింది. ఆ క్షణంలో గాలి గర్జనలతో నిండిపోయింది. మాంత్రికుడు కృష్ణం నల్ల నీడలోనుంచి బయటకు వచ్చి అరుణ్ వైపు చేతిని చాపాడు. నేల చీలిపోయింది. రాజు అరవసాగాడు. అరుణ్! పారిపో! కాని అరుణ్ నిలబడ్డాడు. ఇప్పుడే పారిపోతే ఇది ఎప్పటికీ ముగియదు. మాంత్రికుడు చిరునవ్వు నవ్వాడు. నీ ధైర్యం నన్ను ఆకట్టుకుంది. కాని నువ్వు ఆలస్యంగా వచ్చావు. ఈ పల్లెలో ఉన్న ప్రతి ఆత్మ ఇప్పుడు నా వశం. అప్పుడే ఆకాశం నల్లగా మారింది. చెట్లపై కాగులు కేకలు వేస్తూ ఎగిరిపోయాయి. పల్లె మొత్తం చీకటిలో మునిగిపోయింది. అరుణ్ తన చేతిలో ఉన్న బెల్ ముక్కను గట్టిగా పట్టుకున్నాడు. దానిలోంచి తెల్ల కాంతి వెలిగింది. సరస్వతి ఆత్మగళం మళ్లీ వినిపించింది. బిడ్డా, ఈసారి నీ విశ్వాసమే నీ ఆయుధం. నీ గుండెలో వెలిగే ధైర్యం చీకటిని ఆపుతుంది. అరుణ్ కళ్ళు మూసుకున్నాడు. కృష్ణం మంత్రాలు జపించడం ప్రారంభించాడు. ఓం నమ శివాయ. త్రివిధ శక్తి మే ఘోరత్మనాశిని. అరుణ్ గట్టిగా అరిచాడు. శాంతి, శాంతి. బెల్ ముక్కలోని కాంతి పెరుగుతూ పెద్ద బంతిలా మారింది. అది మాంత్రికుడి వైపు దూసుకెళ్ళింది. కృష్ణం అరుస్తూ వెనక్కి తగిలాడు. కాని నవ్వాడు. నువ్వు నన్ను ఆపలేవు. నా ఆత్మ చీకటితో కలిసిపోయింది. అరుణ్ సమాధానంగా చెప్పాడు.
కాని ఈ పల్లె చీకటికి కాదు. ఇది శాంతికి చెందింది. అతడు బెల్ముక్కను నేలపై పెట్టి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తాడు. వర్షం మొదలైంది. ఆకాశం నుండి మెరుపు దిగి బెల్ముక్కను తాకింది. పగలిపోయిన బెల్ ఒక్కసారిగా బంగారు కాంతిగా మారి పేలిపోయింది. ఆ కాంతి మాంత్రికుడిని చుట్టేసింది. కృష్ణం చివరిసారిగా కేకవేసి, "నువ్వు ఈ యుద్ధాన్ని గెలిచావు. కాని నా నీడ ఎప్పటికీ ఉంటుంది." అతడి రూపం నెమ్మదిగా మాయమైపోయింది. పల్లె మళ్లీ వెలిగిపోయింది. పక్షులు గూళ్లకు చేరాయి. గాలి ప్రశాంతమైంది. రాజు అరుణ్ దగ్గరకు వచ్చి, "ముగిసిందా రా?" అని అడిగాడు. అరుణ్ నిశ్శబ్దంగా చుట్టూ చూశాడు. ముగిసింది. కాని ఈ పల్లె ఈ రాత్రిని ఎప్పటికీ మర్చిపోదు. అతను వెనక్కి తిరిగి నడవడం ప్రారంభించాడు. కాని వెనుక గాలిలో చిన్న బెల్ శబ్దం వినిపించింది. రాజు వణికిపోయాడు. "రా, ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తుంది?" అరుణ్ నెమ్మదిగా వెనక్కి చూశాడు. నేలపై పగిలిపోయిన బెల్ ముక్కలు మాయమయ్యాయి. కెమెరా ఆకాశం వైపు ఎగిరింది. మేఘాల్లో నల్ల నీడ మెల్లగా కదిలింది. పల్లె శాంతించిందని అనిపించినప్పటికీ ఆ రాత్రి ఇంట్లో మరకలు ఉన్నాయి. అరుణ్ నిద్రలేచాడు. కళ్లను తెరిచిన వెంటనే గదిలో చల్లని గాలి దూసుకొచ్చింది. అక్కడ బెల్ ముక్కలు నేలపై విస్తరించి మెల్లగా తిరుగుతున్నాయి. ఒక్కో ముక్కలో చిన్న చిన్న నల్ల కాంతి మెరుస్తుంది. చివర ముక్కల్లో నుండి చిన్నగలా గళం వినిపించింది. "నన్ను మర్చిపోవద్దు. నువ్వే నా తల్లి." అరుణ్ హడావిడి. తన ఇల్లు ఇకప్పుడు భయంకరమైన చీకటి పల్లెలా మారిపోయింది. అతడు మెల్లగా బెల్ ముక్కలను దగ్గర పట్టుకున్నాడు. దానిలోంచి చిన్న పిల్లి ఆత్మ వెలుగుతూ బయటకు వచ్చింది. కాని ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. తనకు గుర్తొచ్చింది, మాంత్రికుడు కృష్ణం తన ఆత్మను చివరి క్షణం వరకు విడిచిపెట్టలేదని. అక్కడే వనితా గళం వినిపించింది, పల్లెలో చూపిన వృద్ధురాలు. "బిడ్డా, శాంతి సాధించాలంటే నువ్వు మరో యాత్రకు వెళ్ళాలి. ఆ పల్లెలో మిగిలిన శాప ఆత్మలను విముక్తి చేయాలి. ఒక్కోరు బయటకు రాకపోతే నువ్వు కూడా ఆ నల్ల నీడలోకి లాగబడిపోతావు." రాజు భయంతో అరవాడు. "రా, మళ్ళీ ఆ పల్లెకు వెళ్ళమా?" అరుణ్ నిశ్శబ్దంగా గట్టిగా చెప్పాడు, "అవును. ఇక ఇది నా బాధ. ఈ శాపం పూర్తి చేయాలి. లేకపోతే ఇల్లు, నా జీవితం కూడా ఇలాగే శాశ్వత భయంతో మిగిలిపోతుంది." గాలి మెల్లగా మరిగిపోయింది. బెల్ ముక్కలు తనంతటా తానే ఒక చిన్న ట్రయాంగిల్ ఆకారంలో నిలిచాయి. వాటి మధ్యలో చిన్న శాప చిహ్నం మెరుస్తోంది. అరుణ్ ఇప్పుడు బలంగా తెలుసుకున్నాడు, చీకటి పల్లె రహస్యం పూర్తిగా ముగియలేదు. కొత్త శాపం మొదలవుతోంది. వెనుక నుంచి చిన్న శబ్దం వినిపించింది. టింగ్ టింగ్. "నీ కొత్త యాత్ర మొదలైంది." రాత్రి మళ్లీ చీకటి పల్లె వైపు బయలుదేరించాడు అరుణ్. రాజు సహచరుడుగా వెంటనే వచ్చాడు. బైక్ రోడ్డు దాటిన వెంటనే చీకటి, పొగ, శబ్దాలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. పల్లెలోకి అడుగుపెట్టిన వెంటనే గోడలపై కురిసిన రక్తపు మరకలు మళ్లీ గమనార్హంగా కనిపించాయి. మత్తెక్కించే గాలి గుండెను ఒడిచింది. అరుణ్ చేతిలో బెల్ ముక్కలు ఉండగా చిన్న పిల్లి ఆత్మ ఆయన వెంట నడుస్తోంది. "నన్ను వెంటనుంచి విడవవద్దు, నువ్వు సరైన మార్గంలో ఉన్నావు" అని మెల్లగా చెప్పింది. మొదటికి పల్లెలో ప్రవేశించిన మిగిలిన శాప ఆత్మలు బయటకు రావడం మొదలుపెట్టాయి. ఒక వృద్ధుడు చేతిలో నల్ల రబ్బరు బెల్తో నరచేపట్టిన క్షణాల బాధలో తిరుగుతున్నాడు. ఒక యువతి, స్త్రీ రూపం ఏడుస్తూ ఆత్మల మధ్యలో తిరుగుతోంది. ఒక చిన్న అబ్బాయి, గుండెలో నల్లటి దెయ్యం బంధం, అడుగడుగునా భయం పండిస్తోంది. అరుణ్ బెల్ ముక్కలతో ఒక్కసారిగా జపం మొదలుపెట్టాడు. "ఓం శాంతి పరమాత్మ. ఆత్మలను విముక్తి చేయుము." ఆ శబ్దంతోనే తెల్ల కాంతి బయటకు వ్యాపించి ప్రతి ఆత్మకు చల్లని శాంతి కలిగించింది. మిగిలిన నల్ల నీడలు ఒక్కసారిగా కరిగిపోయి వానలో కలిసిపోయాయి. చివరగా మాంత్రికుడు కృష్ణం ఆత్మ చివరిసారిగా ప్రత్యక్షమయ్యాడు. "నువ్వు ధైర్యం చూపావు. నా శాపశక్తి నశించిందని గుర్తుంచుకో. కాని చీకటి ఎప్పటికీ పూర్తిగా ముగియదు" అని గట్టిగా అన్నాడు. ఆ క్షణంలోనే చీకటి మెల్లగా తొలగిపోయి
పల్లెలో వెలుగు విరిగింది. పక్షులు మళ్లీ కూయడం మొదలుపెట్టాయి. గాలి మెల్లగా ఊగడం మొదలైంది. రాజు అరిచాడు, రా. పూర్తయిందా? అరుణ్ నెమ్మదిగా నవ్వాడు. అవును. కాని ఆ చిన్న బెల్ ముక్కలు, ఆత్మల జ్ఞాపకాలు మన జీవితంలో ఎప్పటికీ ఉంటాయి. చీకటి పల్లె మనకు భయం, ధైర్యం, బాధ మరియు శాంతి ఎటువంటి మిశ్రమాన్ని నేర్పింది. చివరగా ఆయన బయలుదేరాడు. వెనుక తిరిగి చూసినప్పుడు పల్లె ఒక సాధారణ, శాంతమైన గ్రామంలా కనిపించింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.